ప్రియులారా, త్రిత్వము తర్వాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 18వ కీర్తన, కూడి కొని ఉన్నాము. ఈ కీర్తన ద్వారా ఆరాధన కార్యక్రమంలో ప్రవేశిద్దాం. కూడి కొనియున్నాము సంఘ ప్రభో, కూడి కొనియున్నాము తోడనుండెదవనుచు నమ్ముచు దొడ్డదగుని పాద సన్నిధి. కూడి కొనియున్నాము సంఘ ప్రభో, కూడి కొనియున్నాము. ఎచట నా ప్రియ భక్తులెలమి గూడియుండన చాటికి నే తెంతునని పల్కితి. విచటనుండు మమ్ము వీక్షించి కృపచేత నిపుడు దీవించుమి యేసుక్రీస్తు నాథా. కూడి కొనియున్నాము గతకాలమందున గాని చేతల దుర్గతి నొంది యుండగా కనుగొంటివి. శత సంఖ్య గల పాప చయవివు క్షమించి యతి శాంతి నిడితివి ఆత్మస్వరూపా. కూడి కొనియున్నాము నిరతము నీ ప్రేమ నెనరున ధ్యానించి పరమ ధర్మములందు భరత కల్గి యరులకు శుభములు నిరతంబు చేయగా దిరతమా కొసగుము దేవుని ప్రియతనయా. కూడి కొనియున్నాము అన్ని శోధనములనన్ని విపత్తులనన్ని కాలములందు నాదరించి నీను నమ్మిన జనుల నీ సందిటను చేర్చి పన్నుగా కాపాడు ప్రభు యేసుక్రీస్తు. కూడి కొనియున్నాము అమలుడనగునను కరించుండను చూనాన తీర్చినాడవాత్మజులకు నమల మార్గమునందు నరోగంగమాకేవు విమలాత్మదయాసేయు వేగంబు మా తండ్రి. కూడి కొనియున్నాము సంఘ ప్రభో, కూడి కొనియున్నాము. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. 1 Corinthians 15:1-2.
నీ వెలుగును నీ సత్యమును బయలుదేర చేయము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలమునకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగు చేయు దేవుని యొద్దకు చేరదును. దేవా, నా దేవా, సితార వాయించుచు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములను ఒప్పుకొని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించినవాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నాయతి క్రమములు నేను ఒప్పుకొందు నన్ను కొంటిని. నీవు నా పాపదోషము పరిహరించేయున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడవునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగ మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభు అయిన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కరికరము గల నీ యొద్దకు ఆశ్రయమునకే వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటికై నీ జనతేక కుమారునిచ్చిన మిగిల కరుణ గల దేవా, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయము. మేము నీ కృప చేత నిత్య జీవం పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మను వృద్ధి పొందించమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రియగు సర్వశక్తి గల దేవుడు మనను కనికరించి మన కొరకు చనిపోటుకే తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడును. ఓ ప్రభా, ఈ రక్షణ మా అందరికీ దయచేయము. ఆమేన్. ప్రియులారా, త్రిత్వము తరువాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ప్రారంభ గీతాన్ని చదువుకుందాం. దేవా, మేము నీ ఆలయమున నీ కృప ధ్యానించితిమి. దేవా, నీ నామము ఎంత గొప్పదో, నీ కీర్తియు బూదిగంతముల వరకు అంత గొప్పది. నీ కుడి చెయ్యి నీతితో నిండి ఉన్నది. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడయ్యున్నాడు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఎప్పుడు ఎల్లప్పుడు యుగ యుగములందుండునట్లు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభువు మమ్మును
కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమా కలుగునుగాక. దేవునికి మహిమా కలుగునుగాక. కలుగునున్నతమైన ఘనస్థలము లందున ఇలకు సమాధానం నరులకయనదాయ. ప్రభువైన దేవా పరమరాజా సర్వ పరిపాల పరిపూర్ణ శక్తి గల పరమ జనక నిన్ను మహినే స్తుతించుచు మరి పొగడుచున్నాము. మహిమా పరచుచు ఆరాధించుచున్నాము నిన్ను. మహిమాతిశయమును మదితలంచియు నీకు మహినే మా స్తుతి కృతజ్ఞతాన్నిచ్చుచున్నాము. కుమారా యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయ ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము చల్లగా. లోక పాపములు మోసుకపోవు యేసు రక్షక. వాసిగా జనకుని కుడి వైపున కూర్చుండు యేసు మా ప్రార్థనలిచ్చి కనికరించు. పరిశుద్ధుడావు ప్రభుడవు నీవు. ప్రభువైన క్రీస్తు పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభలోచున్నావెప్పుడు. ఆమేన్.
ప్రభు మీతో నుండుగాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థింతాము. ప్రభువా, నీవు లేనిది మేము మంచిదేది చేయజాలం. నీ చిత్త ప్రకారము జీవించి మనస్సు అనుగ్రహించి మేము ఎల్లప్పుడూ సరైన దానినే యోచించి చేయునట్లు శక్తి దయచేయమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించునుడు నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచు ఉన్నాము. ప్రియ కుటుంబీకులారా, త్రిత్వము తరువాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాలు చదవగా విందాం. త్రిత్వం తరువాత 8వ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 19వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి యెహోవా ఇలాగు సెలవిచ్చెను, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పించును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె నుందువు. వారు నీ తట్టునకు తిరగవలెను గాని నీవు వారి తట్టునకు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టు జాలని ఇత్తడి ప్రాకారముగా నేను నియమించెదను. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయుందును. గనుక వారు నీ మీద యుద్ధము చేయుదురు గాని నిన్ను జయింపకపోవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించెదను, బలాత్కారుల చేతుల్లో నుండి నిన్ను విమోచించెదను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. పరిశుద్ధుడవగు దేవా, పావన శక్తుడ దేవా, పావన మధ్య దేవా, మమ్మును కనికరింపు. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన పత్రిక వాక్య భాగము అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 17వ వచనం నుండి 38వ వచనం వరకు ఇలాగూ వ్రాయబడి ఉన్నది. అతడు మిలేతు నుండి ఎఫెసునకు వర్తమానము పంపి సంఘపు పెద్దలను పిలిపించెను. వారు తన యొద్దకు వచ్చినప్పుడు అతడు వారితో ఇట్లనెను, నేను ఆసియాలో కాలు పెట్టిన దినము నుండి ఎల్లకాలము మీ మధ్య ఎలాగూ నడుచుకుంటునో మీరే ఎరుగుదురు. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేను అలాగున ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యమిచ్చుచుంటినో ఇదంతయు మీకు తెలియను. ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడనై యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. అక్కడ నాకు ఏమేమి సంభవించునో తెలియదు గాని బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నవని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోనూ నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా సువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటయందు నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదిముట్టింపవలనని నా ప్రాణమును నాకెంత మాత్రమును ప్రియమైనదిగా ఎంచుకొనటలేదు. ఇదిగో దేవుని రాజ్యమును గూర్చి ప్రకటించుచు
నేను మీ మధ్యను సంచరించుచుంటిని. మీలో ఎవరునూ ఇక మీదట నా ముఖము చూడరని నాకిప్పుడు తెలియను. కాబట్టి మీలో ఎవని నాశనము విషయమైనను నేనును దోషిని కానని నేడు మిమ్మును సాక్ష్యము పెట్టుచున్నాను. దేవుని సంకల్పమంతయు మీకు తెలుపకుండా నేనేమియూ దాచుకొనలేదు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తు మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర మాటలు పలుకుచు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు. కావున నేను 3 సంవత్సరాలు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకొని మెలకువగా ఉండిడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్యమును అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఎవని వెండినైనను బంగారమునైనను వస్త్రములనైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము నాతో ఉన్నవారి నిమిత్తమును నా ఈ చేతులు కష్టపడినవని మీకే తెలియను. మీరును ఇలాగూ ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలను జ్ఞాపకము చేసుకొనవలననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పెను. అతడు ఇలాగు చెప్పి మోకాళ్ళుని వారందరితో ప్రార్థన చేసెను. అప్పుడు వారందరూ చాలా ఏడ్చిరి. మీరు ఇక మీదట నా ముఖము చూడరని అతడు చెప్పిన మాటకు విశేషముగా దుఃఖించుచు పౌలు మెడ మీద పడి అతనిని ముద్దు పెట్టుకొని వారు వాడ వరకు అతనిని సాగనంపిరి. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన సువార్త వాక్య భాగము మత్తయి సువార్త 7వ అధ్యాయము 22వ వచనం నుండి 29వ వచనం వరకు ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 22వ వచనము ప్రారంభం. ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను. అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను గాని దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీన పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పెను. యేసు ఈ మాటలు చెప్పి ముగించినప్పుడు జనసమూహములు ఆయన బోధకు ఆశ్చర్యపడుచుండిరి. ఏలయనగా ఆయన వారి శాస్త్రు వలె కాక అధికారము గలవాని వలె వారికి బోధించెను. ఇంతటితో ఈ వాక్య భాగము ముగియుచున్నది. క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. ప్రియులారా, అందరము కలిసి అపోస్తుల విశ్వాస ప్రమాణాన్ని ఒప్పుకుందాం.
భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాను. ఆయన కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధ ఆత్మలను గర్భమున ధరింపబడి కన్యైన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రింద శ్రమపడి సిలువేయబడి చనిపోయి సమాధి చేయబడనని అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడని సజీవులకును మృతులకును తీర్పు చేయటకు అక్కడ నుండి వచ్చిననియు నమ్ముచున్నాను. పరిశుద్ధ ఆత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముకు పరిశుద్ధుల సహవాసమును పాపక్షమాపణయు శరీర పునరుద్ధానమును నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమేన్. ప్రియ కుటుంబీకులారా, ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 442వ కీర్తన, జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఈ కీర్తన మనం కలిసి పాడుకుందాం. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నీవు నాతో నుండి ధైర్యము నీచి నడుపుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. ఎన్ని ఆటంకంబులుండను ఎన్ని భయములు కల్గినా అన్ని పోవును నీవు నా కడనున్న నిజమిది రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. అన్ని వేళల నీవు చింతని యున్నయనుభవమీయవే. తిన్నగాని మార్గమందున పూని నడచెద రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నేత్రములు మీరు మీట్లు గొలిపెడి చిత్ర దృశ్యములున్నను. శత్రువగు సాతాను గెల్వను చాలు నీ కృప రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. నాదు హృదయమునందు వెలుపట ఆవరించిన శత్రులను చెదరగొట్టుము రూపుమాపుము శీఘ్రముగా నా రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మహిమలో నీవుండు చోటికి మమ్ము చేర్చెదనంటివే. ఇహము దాటిన దాక నిన్ను వీడనంటిని రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. పాప మార్గము దరికి పోవక పాతయాశల గోరక. ఎప్పుడు నిన్నే వెంబడింపగ కృపను సంగుము రక్షక. జీవితాంతము వరకు నీకే సేవ సల్పుదునంటిని. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము కలుగునుగాక. ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, త్రిత్వము తర్వాత 8వ ఆరాధనలో పాల్గొన్నటువంటి ప్రతి కుటుంబానికి యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున శుభాకాంక్షలు తెలియచేస్తూ ఉన్నాను. అలాగనే ఈ దినము మీ గృహాలలో జరుగుతున్నటువంటి జన్మదినాలు, వివాహ దినాలను జరుపుకుంటున్నటువంటి ప్రియులైన వారికి పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా యేసుక్రీస్తు ప్రభు పేరట శుభాకాంక్షలు మేము తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్ములను మీ పిల్లలను బహుగా దీవించునుగాక. ఏమండి, అంతా క్షేమంగా ఉన్నారు కదా?
సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు కదా. దేవునికి వందనాలు మరి మనం చెల్లించుకుందాం. అలాగనే ఈ యొక్క ఆరాధనలో చదివినటువంటి 3 వాక్య భాగాలు కూడా విన్నారు. వాక్యాంశముగా అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరచి మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనాన్ని కలిసి చదువుకుందాం. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించను. మరి ఒకసారి చదువుకుందామండి. ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించను. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, ఈ భయంకరమైనటువంటి నాయన పరిస్థితులలో నీ ఉచితమైన కృపను బట్టి, నీ ప్రేమను బట్టి గడిచిన ఆదివారం నుండి ఈ ఆదివారం వరకు నీ ప్రియులైనటువంటి బిడ్డలను, కుటుంబాలను తండ్రి కాచి కాపాడి ఆయురారోగ్యాలతో నింపి మరలా తిరిగి ఈ పునరుద్ధరణ ఆరాధనలో కుటుంబాలుగా బిడ్డలతో బంధువులతో కలిసి సజీవులుగా నిన్ను తండ్రి స్తుతించటానికి మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. అనేక మందిగా నాయన ఈ ఆరాధనలో నాయన ప్రతి కుటుంబంలోని వ్యక్తులు, విశ్వాసులు పాల్గొని ఆరాధించటానికి సహాయం చేయండి. నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను దీవించి నీ దాసుని మరుగుపరిచి దేవా, ఈ యొక్క ఆరాధనలో మా అందరితో మీరు మాట్లాడండి. యేసు ప్రభువారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని కుటుంబీకులారా, మరి ఒకసారి ప్రభు పేరట శుభాకాంక్షలు నేను తెలియజేస్తా ఉన్నా. దేవుడు ఈ దినము వరకు మనలను సజీవుల లెక్కలో ఆయన కాచి కాపాడినటువంటి దేవుడు కదా. ఆయనకు ఏమిచ్చి మన యొక్క రుణాన్ని తీర్చగలం? కేవలం దేవునికి కృతజ్ఞతాస్తుతులు మాత్రమే మనం చెల్లించే బద్దులముగా ఉండాలి. ఈ దినము దేవుని యొక్క వాక్యములో 3 అంశాలు 3 మాటలుగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఈవేళ 3 వాక్య భాగాలు చదవగా విన్నాం. 3 వాక్య భాగాల్లో 3 మాటలు జ్ఞాపకం చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈ యొక్క పాత నిబంధన గ్రంథములో, ఇర్మియా గ్రంథములో దైవ వాక్యాన్ని ఒక మాట మనం పీతో జ్ఞాపకం చేసుకుంటే ప్రామిసింగ్ గాడ్. చెప్పండి, ప్రామిసింగ్ గాడ్. వాగ్దానము చేయుచున్న దేవుడు. పత్రిక వాక్య భాగము అపోస్తల కార్యముల గ్రంథం చదువుకున్నాం కదా. ఆ యొక్క పత్రిక వాక్య భాగములో దేవుడు 2వ మాట పి అనే మాటతో ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రికాషన్ ఇన్ అవర్ లైఫ్, ప్రికాషన్ ఇన్ అవర్ మినిస్ట్రీ. 3వ మాట సువార్త వాక్య భాగములో జ్ఞాపకం చేసుకుంటే పి అనే మాట మనం ధ్యానం చేస్తుంటున్నప్పుడు పెర్ఫెక్షన్ ఇన్ అవర్ లైఫ్. ఈ పాత నిబంధన గ్రంథములో దేవుడు తన వాగ్దానాలు ఆయన మనతో చేస్తున్నాడు. పత్రికా వాక్య భాగములో సంఘము లేకుంటే సేవలో కుటుంబాలు ఏ విధంగా ముందు చూపు, ముందు జాగ్రత్త కలిగి ఉండాలి. అలాగూ కలిగి ఉంటే మన యొక్క కుటుంబాలలో
దేవుని యొక్క పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఎలాగ ఉంటాయి అనే ఈ 3 అంశాలు కూడా పి అనే 3 మాటలతో మనం ధ్యానం చేస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క గ్రంథములో అనేకమైనటువంటి వాగ్దానాలు ఉన్నాయి. దెర్ ఆర్ సో మెనీ ప్రామిసెస్ ఇన్ అవర్ బైబుల్. మన యొక్క దేవుడు ఆయన అనేకమైనటువంటి వాగ్దానాలు ఆయన ఇచ్చే దేవుడు, వాగ్దానాలు చేసే దేవుడు అని మన జీవితాల్లో మనం చవిచూచాం. ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్ అనే మాట 34వ కీర్తనలో వాడబడుతుంది. ఆ యెహోవా దేవుడు ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకోవాలి. ఈ యొక్క వాగ్దానాలు ఏ విధంగా ఆయన అనుగ్రహిస్తాడు అని ఆలోచన చేస్తే కొన్ని పర్యాయాలు, కొన్ని సమయాలలో కండిషనల్ బ్లెస్సింగ్స్ అని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన మనకు కొన్ని నియమ నిబంధనలు ఆయన తెలియచేస్తాడు. అట్టి రీతిగా నీవు కానీ, నేను కానీ, మన కుటుంబాలు కానీ, మన సంఘాలు కానీ ఆయన చెప్పుచూ ఉన్నటువంటి నిబంధనలు మేరకు మనం చేయగలిగితే ఆ వాగ్దానాలు ఆయన మనకు అనుగ్రహిస్తాడు. వాగ్దానాలు మనం పొందుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో యోహాను సువార్తలో ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల చెప్పండి మీకు ఏది ఇష్టమో అది అనుగ్రహించబడుతుంది. ఆయన వాగ్దానం చేస్తున్నాడు, అడుగుడి మీకు ఇయ్యబడును. ఇట్ మస్ట్ నో డౌట్ ఎట్ ఆల్. ఆయన దయచేయు దేవుడు ప్రియులారా. బట్ దేర్ ఈజ్ ఎ కండిషన్. ఏమిటి అని ఆలోచన చేస్తే మీరు నా యందు ఆయన యందు మన మాటలు నిలిచి ఉండాలి. అందుకనే ఆదికాండంలో కూడా 12వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, నేను దీవించి వారిని దీవిస్తాను, శపించి వారిని శపిస్తాను. అయితే నీ స్వదేశ్యము నుండి, నీ బంధుమిత్రులను ఇంటి నుండి నువ్వు విడిచి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళిపో. నేను చెప్పినట్లు చేయగలిగితే అప్పుడు నీ పక్షంగా నేను వ్యాజ్యమాడతాను, నిన్ను దీవించే వారిని దీవిస్తాను, నిన్ను శపించే వారిని శపిస్తాను. దిస్ ఈజ్ ద కండిషన్. 3వ మాట మనకు అర్థమయ్యే మాట, మనకందరికీ తెలిసినటువంటి మంచి మాట ఆలోచన చేస్తే, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు మీకు సమస్తమును అనుగ్రహిస్తాను. అట్టి రీతిలో ఈ మాటలు దేవుడు మనకు వాగ్దానము చేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. మొదటిగా ఇర్మియా గ్రంథాన్ని మనం ఒక్కసారి ఆ గ్రంథము కొరకు, గ్రంథకర్త కొరకు ఒక్క మాట ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు ఇర్మియా అనే మాటకు యెహోవా స్థిరపరుస్తాడు. ఈయన విలపించు ప్రవక్తగా ఉంటున్నాడు. దేవుడు ఇర్మియాను తన పరిచర్య కొరకు తాను పిలిచి ఉన్నాడు. ఇక్కడ ఇర్మియా ప్రవక్తకు దేవుడు ఆయన ఏ వాగ్దానాలు చేస్తూ ఉన్నాడు? దేవుడు తన వాగ్దానాలు నెరవేర్చాలి అంటే ప్రవక్త ఏ విధంగా దేవుడు చెప్పినట్లు దేవుని మాట వినాలి. ఇక్కడ ఆ కండిషన్ యెహోవా దేవుడు ఇర్మియా ప్రవక్తకు ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు ప్రియులారా. ఈ చదివినటువంటి ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 19 నుంచి 21వ వచనాన్ని దైవ గ్రంథం దగ్గర ఉంచి తెరచి మనం చదువుతూ ఉంటున్నప్పుడు ఈ మాటలు దాంట్లో పొందుపరచబడ్డాయి. నేను ఆయన ప్రామిసెస్, ఆయన వాగ్దానాలు ప్రవక్తకు చేస్తున్నాడు ప్రియులారా. నేను నిన్ను ఇత్తడి ప్రాకారముగా చేయదును, ఇత్తడి ప్రాకారముగా చేయను. ప్రాకారములు అనగా గోడలు లేకుంటే కాంపౌండ్ వాల్ అని మనం ఒకవేళ చెప్పుకుందాం.
ఈ ప్రాకారాలు ఎందుకు ఇంటికి నిర్మించుకుంటామంటే దొంగలు బెడద కానీ ఇతరుల బెడద కానీ లేకుంటే ఇంటికి అది ఒక కాపుదల ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటూ ఉన్నారు. కాబట్టి ఇత్తడి ప్రాకారము అనే దానిని ఇంకొంచెం సులువుగా మనకు అర్థం కావాలంటే ఇదిగో నేను నీకు కంచుకోటగా చేస్తాను అంటే ఏ శత్రువు కూడా లోపలకు ప్రవేశించటానికి అవకాశము లేనటువంటి ఎంతో బలమైనటువంటి ప్రకారాన్నిగా నిన్ను నేను చేస్తాను. ఎవరిని చేస్తాడట? ఇర్మియా ప్రవక్తనే చేస్తాను అంటున్నాడు. రెండవ మాట చూస్తూ ఉంటున్నప్పుడు నేను నిన్ను రక్షిస్తాను, 3 నిన్ను విడిపిస్తాను. ఎంత చక్కటి మాట అండి. ఇక్కడ ఆయన సేవియర్ గాడ్గా, రిడీమింగ్ గాడ్గా ఆయన తెలియపరుచుకుంటున్నాడు. 4వ మాట అంటాడు ఇర్మియాతో, నేను నీకు తోడయ్యి ఉంటాను. నీ జీవితములో ఓటమి అనేది లేదు. నిన్ను విడిపిస్తాను, నిన్ను విమోచిస్తాను అనే మాటలు ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. కండిషనల్ బ్లెస్సింగ్స్ అని మొదట నేను పరిచయం చేస్తాను. ఈ వాగ్దానాలు అన్నీ కూడా ఎప్పుడు ఆయన నెరవేరుస్తాడు అని ఆలోచన చేస్తే ఇర్మియా ప్రవక్తతో యెహోవా దేవుడు చెప్పే ఆ మాట, నా తట్టు తిరిగిన ఎడల మనం ఏం చేస్తామని ఆలోచన చేస్తే మనం లోకము తట్టు తిరుగుతూ ఉంటాం, లోకముతో కలిసి ప్రయాణము చేస్తూ ఉంటాం. కానీ దైవవాక్యం అంటుంది లోకములో ఉన్నదంతా ఈ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము ఈ దేవుని వలన కలిగినవి కాదు. ఇవన్నీ కూడా దేవునికి దూరము చేస్తూ ఉంటాయి. అందుకనే ప్రవక్తతో ప్రభువు మాట్లాడుతుంటాడు, నా తట్టు తిరిగిన ఎడల. రెండవ మాట అంటారు, వారు నీ తట్టు తిరగాలి. నీవు ప్రవక్తవి, ప్రవచించేవాడవు, నా నోటికి నోరుగా ఉన్నావు. నేను చెప్పింది నీవు ప్రకటన చేస్తే వారు దానిని ఆచరించాలి. వారు నీ తట్టు తిరగాలి, దేవుని తట్టు తిరగాలి, నీవు దేవుని తట్టు త్రిప్పాలి. కానీ నీవు వారి తట్టు నీవు తిరగకూడదు. చూసారా ఆయన కండిషన్స్ ఏం పెడుతున్నాడు? ప్రియులారా, ఒక దినాన్న బోజం ఫ్రెండ్స్, మంచి స్నేహితులటండి. ఆ ఇద్దరు మాట్లాడుతూ వెళుతూ ఉంటుండగా ఒక స్నేహితుడు ఆ కొండ దగ్గరికి వచ్చిన తర్వాత ఈ రెండవ స్నేహితుడిని కొండ క్రింద విడిచిపెట్టి పరుగున పైకి టాప్కి వెళ్ళిపోయాడట. నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని పైనుంచి అరుస్తుంటే రెండవ స్నేహితుడు క్రింద నుండి పరుగులు పెడుతూ అరుస్తూ, వద్దు, నీవు ఎటువంటి ఆత్మహత్య చేసుకునవద్దు, నేను వస్తున్నాను, నేనున్నాను, నేను చెబుతాను అని అరుపులు అరుస్తూ ఇతడు కూడా కొండ పైకి చేరినప్పుడట ఇతడు అతన్ని రక్షించడానికి వెళ్ళాడు. కానీ ఆత్మహత్య చేసుకునే స్నేహితుడు చెప్పినటువంటి మాటలు విని రక్షించవలసినటువంటి స్నేహితుడు ఏం చేశాడంటే అతనితో కలిసి ఇద్దరూ కూడా పైనుండి క్రిందకి దుమికి ఆత్మహత్య చేసుకున్నారట. ప్రియా దేవుని బిడలారా, ఈవేళ దేవుని యొక్క వాక్యం అంటుంది వారు నీ తట్టు తిరగాలి, కానీ నీవు వారి తట్టు తిరగకూడదు. నీ తట్టు అనగా నీ దేవుని తట్టు తిరగాలి తప్ప లోకము వైపు నీవు, వారి వైపు నీవు తిరిగిపోకూడదు. అది హెచ్చరిక ప్రవక్తకు యెహోవా దేవుడు ఆయన చేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, అలాగూ నీవు చేయగలిగితే నేను ప్రాకారముగా చేస్తాను, రక్షిస్తాను, విడిపిస్తాను, విమోచిస్తాను, తోడయ్యుంటాను. ఇన్ని వాగ్దానాలు ఆయన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, కాబట్టి దైవ పరిచర్యలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు, దేవునికి సాధనముగా పనిముట్టుగా వాడబడుచూ ఉంటూ ఉన్నప్పుడు పరిచర్యలో అనేకమైనటువంటి వ్యతిరేకతలు, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైన విపత్తులు, అనేకమైన ప్రమాదాలు కలుగుతూ ఉంటాయి అనే మాటలు కూడా ఈ దైవ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నాయి. అందుకనే ఇర్మియాకు ఎదురైనటువంటి సమస్యలు ఏమిటి అని మనం ఒక్కసారి ప్రశ్న వేసుకుంటున్నప్పుడు ఇర్మియా గ్రంథము అందరూ తెరిచి 15వ అధ్యాయం 15వ వచనాన్ని
మరి నాతో మీరు చెబుతూ ఉంటున్నప్పుడు, యెహోవా నా ఆశ్రయమా, నీవేమి చేసి ఉన్నవి? యెహోవా నా శ్రమ. దయచేసి 15 చదువుకుందాం. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. ఎవరికి తెలిసి ఉన్నదట? దేవునికే తెలిసి ఉన్నది. యెహోవా నా శ్రమ నీకే తెలిసి ఉన్నది. నన్ను జ్ఞాపకము చేసుకునము, నన్ను దర్శించము, నన్ను హింసించు వారి కొరకే ప్రతిదండన చేయము, నీ నిమిత్తము నాకు నింద వచ్చి ఉన్నది. ప్రవక్తకు ఇర్మియాకు కలిగినటువంటి శ్రమలు, శోధనలు, కష్టాలు, నష్టాలు ఏ విధంగా ఎవరి వల్ల కలుగుతూ ఉన్నాయో తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి ప్రవక్త వివరించి ఆయన చెబుతూ ఉంటున్నట్లుగా ఇక్కడ చూస్తూ ఉంటూ ఉన్నా. అయినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీవు నా తట్టు తిరుగు, వారి తట్టు కాదు. నీకు నేను తోడుగా ఉండి నిన్ను విడిపిస్తాను. దిస్ ఈజ్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క వాగ్దానాలు ఆయన చెప్పినట్లు మనం చేయగలిగితే, ఆయన వాగ్దానాలు మన పట్ల చేసి మన పట్ల ఆయన గొప్ప కృపను ఆయన కురిపించగలిగినటువంటి దేవుడు అని ఈ మొదటి భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. రెండవ భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఇక్కడ అపోస్తలుల కార్యముల గ్రంథము 20వ అధ్యాయములో చూస్తూ ఉంటున్నప్పుడు ఇక్కడ ప్రికాషన్స్, మానవ జీవితములో ఏవి సంభవిస్తాయో, ఏ విధంగా ఉండాలో, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు గారి ద్వారా సంఘానికి ఈ హెచ్చరిక చేయబడుతూ ఉన్నది. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 22వ వచనములో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో నేనిప్పుడు ఆత్మయందు బంధింపబడిన వాడు యెరూషలేమునకు వెళ్ళొచ్చున్నాను. అక్కడ నా కొరకు ఏమి సంభవించినో తెలియదు కానీ 23వ వచనములో ఆయన కొరకు ఏమి కాచుకుని ఉన్నవో ఆయన పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన సంగతులు సంఘానికి తెలియజేస్తున్నాడు. బంధకములు, శ్రమలు నా కొరకు కాచుకొని ఉన్నవి. ఈ మాటలట పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పట్టణములో నా కొరకు సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాడు అని ఆయన తెలియచేస్తూ ఉంటున్నాడు. ప్రియులారా, 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుండి మనం చదువుకుంటే అపోస్తలుడైన పౌలు గారు దేవుని కొరకు ఎన్ని శ్రమలు అనుభవించాడు. ముమ్మారు ఆయన ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు తిన్నాడని, స్వజనుల వలన, నదుల వలన ఆపద వచ్చినదని ఎన్నో శ్రమలు ఈ యొక్క పత్రికలో ఆయన తెలియచేస్తూ, ఆయనట ఒక పర్యాయము ఆయనను రాళ్ళు రువ్వి ఆయన చంపాలని ప్రయత్నం చేశారు. రాళ్ళు రువ్వారు, చనిపోయాడని ఆయననట ఆ పట్టణము వెలుపలకు తీసుకుని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అనేక సమయాలు ప్రాణ అపాయాలలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు తాను ఉన్నాడు. ప్రియులారా, అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 19వ వచనములు అంటాడు, యూదుల కుట్ర వలన నాకు శోధనలు నాకు సంభవించే. ఎవరి వలనట అండి? యూదుల వలన, వారి కుట్ర వలన నాకు అనేక రకాలు శ్రమలు సంభవించాయి. అయినప్పటికీ కూడా ఈ సువార్త ప్రకటనలో నాకు కలుగుతున్నటువంటి శ్రమల విషయంలో కూడా 20వ అధ్యాయం 24వ వచనం అంటాడు, దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు. చూసారా అండి, ఆయన పని తుదముట్టించవలనని నా ప్రాణమును ఎంత మాత్రము ప్రియమైనదిగా ఎంచుకొనలేదు. మరణము సంభవించింది, ప్రాణాపాయాలు సంభవించాయి, శ్రమలు సంభవించాయి. ఇప్పుడు కూడా నాకు ఏం జరుగుతుందో నాకు తెలియదు. పరిశుద్ధాత్మ దేవుడు నా కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు నాకు అప్పగించినటువంటి ఈ యొక్క పరిచర్య తుదముట్టించాలని నేను ఆశ కలిగి ఉన్నాను. ఈ ప్రయాణములో, ఈ ఉద్దేశ్యములో, ఈ తీర్మానములో నా యొక్క ప్రాణాన్ని ఎంత మాత్రమో ప్రియమైనదిగా నేను ఎంచుకొనలేదు. అందుకే అంటాడు, బ్రతుకుట అయితే క్రీస్తు, లేక చావైతే లాభం. ప్రియ దేవుని యొక్క బిడలారా, ప్రియ దేవుని బిడలారా,
అందుకనే అతడు సువార్త భారము కలిగి, సంఘములను గుర్చిన భారము కలిగి, చింత కలిగి అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ 20వ అధ్యాయం 29వ వచనంలో ఆయన ముందు జాగ్రత్తగా అక్కడ సంఘానికి ఒక హెచ్చరిక ఆయన చేస్తున్నాడు. నేను వెళ్ళిపోయిన తర్వాత మీ మధ్యకు క్రూరమైనటువంటి తోడేళ్ళు ప్రవేశిస్తాయి, అవి మందను కరికిరింపవు, చీల్చివేస్తాయి. 30వ వచనం అంటాడు, మరియు శిష్యులు తమ వెంట ఈడ్చుకుని పోవాలనని వంకర మాటలు పలుకు మనుష్యులు ఎక్కడి నుంచే కాదట మీలోనే బయలుదేరుదురు. ప్రియా దేవుని బిడ్డలారా, రాబోయే దినాలు ఆయన వెళ్ళిన తర్వాత ఏం జరగబోతూ ఉన్నదో, ఆ భయంకర పరిస్థితులు, జరగబోయే హింసలు, సంఘము ఎలాగో అపవాదిగా అప్పగించబడుతుంది, చెదరగొట్టబడుతూ ఉన్నది. తోడేళ్ళు వంటి మనస్తత్వము కలిగిన వ్యక్తులు ప్రవేశించి ఏ విధంగా మందను చిన్నాభిన్నం చేస్తారు, ముందుగా ఆయన హెచ్చరిక ఆయన చేస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, 3వ భాగముగా మనం సువార్త వాక్య భాగాన్ని ఆలోచన చేస్తే పెర్ఫెక్షన్ ఇన్ అవర్ లైఫ్, మన జీవితాలు పరిపూర్ణమైనటువంటి విశ్వాస జీవితంలో ఉండాలి. క్రైస్తవ జీవితములో క్రిస్టియానిటీ అనేది ఏదో కామన్ వర్డ్ కాదు. క్రిస్టియన్ అనగా ఇట్ వాజ్ ఎ డెడికేటెడ్ పర్సన్ టు ద గాడ్. దేవుని కొరకు సమర్పించుకొనబడిన వ్యక్తి అండి. లోకములో నామినల్ క్రిస్టియానిటీ నామకార్థం మాత్రమే, అకేషనల్ క్రిస్టియానిటీ, ఇలాగ ఎన్నో రకాల క్రైస్తవత్వాలు ఉన్నాయి. కానీ క్రీస్తుని అంగీకరించి క్రీస్తును వెంబడించేవాడు క్రైస్తవుడు. ప్రియులారా, మనం అనుకుంటూ ఉంటాం నేను చేసేదల్లా నాకు పరలోకానికి తీసుకుని పోతుందంటే ఇట్ కాంట్ బి. అందుకే ఈ యొక్క 3వ వాక్య భాగంలో మత్తయి సువార్త 27వ అధ్యాయములో, మత్తయి సువార్త 7వ అధ్యాయములో 21వ వచనంలో అంటాడు, ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించలేడు. కానీ మరి ఎవరటండి? పరలోకములో తన తండ్రి చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే నడుచుకుంటారో, ఎవరు విశ్వసిస్తారో వారు మాత్రమే పరలోక రాజ్యములో ప్రవేశిస్తారట. అటువంటి దినాలు సంభవించినప్పుడు ప్రభువా నీ పేరిట దయ్యాలు వెడలగొట్టు అద్భుతాలు చేశాం, ఈ విధంగా అడుగుతూ ఉంటారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంటున్నది. ప్రియులారా, కానీ ప్రభు 24వ వచనంలో అంటాడు, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయవాడు. ఏ మాటలు? ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతివాడు కాదు. బైబిల్ చదువుకుని ప్రక్కన పడేసి ఆ తర్వాత మన యొక్క దైనందిన జీవితంలో కరుణ, కటాక్షము, కరికరము, భక్తి, నీతి, యథార్థత ఇవన్నీ విడిచి తిరుగుతూ ఉంటుండగా మనం చదువుకున్న బైబిలు లేకపోతే మనం చేసిన ప్రార్థన, మనం వెళ్ళుచున్నటువంటి ఏ స్థలమైనా ఎక్కడ రక్షణ మనకు ఇచ్చేది కాదు. కానీ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, పరలోకమందున్న తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తే వారు మాత్రమే పరలోక రాజ్యములో వారు ప్రవేశిస్తారు. కాబట్టి ప్రభు ఈ బోధలు చేసి ఆయన ఏమంటున్నాడంటే, ఇదిగో వీటి చెప్పున, ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకొనను. బండ మీద తన ఇల్లు కట్టుకొనను. 2వ వ్యక్తిని మనం చూస్తూ ఉంటున్నాం. అతడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్నాడు. వరదలు వచ్చాయి, వాన వచ్చింది, గాలి విసిరింది. అక్కడ ఇసుక మీద కట్టబడినటువంటి ఆ ఇల్లు కూలిపోయింది. బండ మీద కట్టినటువంటి ఆ ఇల్లు స్థిరముగా అది నిలవబడింది అని దేవుని వాక్యం. ఎందుకో తెలుసా ప్రియులారా, ఇసుక అనగానే అపవాది, బండ అనగా ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే బండ మీద ఎవరైతే తమ విశ్వాసము మీద ఎవరైతే మన యొక్క జీవితాలు కట్టుకుంటారో, గృహాలు కట్టుకుంటారో,
ఆ గృహములు స్థిరముగా యేసునందు నిలిచి ఉంటాయి. ఆ గృహములో ప్రభువు ఉంటాడు, ప్రభు ఆరాధనలు ఉంటాయి, ప్రభు పేరిట ప్రార్థనలు ఉంటాయి, ప్రభు యొక్క ప్రేమ ఉంటుంది. కాబట్టి పెదాలతో చెప్పటం కాదు, కానీ మనం దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనం చేయగలిగితే మన గృహాలు ఎలాగుంటాయట, బండ మీద కట్టిన ఇంటిని పోలే ఉంటాయి. కాబట్టి ఇక్కడ కూడా కండిషన్ ఏమిటి అని ఆలోచన చేస్తే, బండ మీద కట్టిన ఇల్లుగా మీరు ఉంటే మీ గృహము దీవించబడుతుంది. ప్రభువు చెప్పిన రీతిగా మీరు ప్రభు చిత్తానుసారంగా జీవించగలిగితే ప్రభు యొక్క దీవెనలు మీ కుటుంబంలో ఉంటాయి. మొదటి మాట ప్రామిసింగ్ ఆఫ్ గాడ్, రెండవ మాట ప్రికాషన్, మూడవది పర్ఫెక్షన్. ఈ మూడు రీతిలలో ప్రభు చిత్తానుసారముగా జీవించగలిగితే దేవుడు మనపక్షంగా ఉంటాడు, మనకు వాగ్దానాలు చేస్తాడు, వాగ్దానాలు నెరవేరుస్తాడు. రెండవ భాగంలో శ్రమలలో తోడుగా ఉంటాడు, మూడవ భాగంలో బండ మీద కట్టిన ఇంటిగా దీవిస్తాడు. అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మ కూడిన మనపై మెండుగా కుమరించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు మీ హృదయాలకు తలపులకు కావలి ఉండునుగాక. ఆమేన్. దేవా నాయందు శుద్ధ హృదయము కలుగ చేయుము, నాయంత రంగములో స్థిరమైన మనసును తనముగా పుట్టించుము, నీ సన్నిధానములో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నాయదనండి తీసివేయకము, నిరక్షణానంద మోనాకుమారలా పోటేచుము, సమతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. ప్రియులారా, ముగింపు ప్రార్థన, ప్రభు ప్రార్థన, ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థిద్దాం. మమ్మలను మిక్కిలి ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, నీవిచ్చినటువంటి దివ్యమైన వాక్యమును తండ్రి ఆశీర్వదించి, నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన మేము దీవించిన తండ్రి మరి ప్రభు ధ్యానం చేయటానికి కృప చేయండి. ప్రభువా, ఈ సమయంలో తండ్రి ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి విశ్వాసిని దీవించండి, బలపరచండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించండి. స్వదేశ విదేశాల్లో ఉన్నటువంటి నాయన నీ ప్రియులైన బిడ్డలను కాచి కాపాడమని ప్రార్థిస్తున్నా. అనేక మంది అనేక విధములుగా అనారోగ్యాలతో ఉన్నారు. ప్రభా, వాతావరణంలో ఉన్నటువంటి మార్పులను బట్టి నాయన జ్వరాలతో, టైఫాయిడ్తో, డెంగ్యూ ఫీవర్స్తో ఉన్నారు.
చాలామంది నాయన ప్లేట్లెట్స్ డౌన్ అయి ప్రభా బలహీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండగా వారి కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రతి విధమైన వ్యాధి బాధ నుండి విడుదల చేయమని నీ సన్నిధిలో బ్రతులాడుకొనిచున్నాము తండ్రి. అలాగనే ప్రభువా చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా, యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా, నాయన స్త్రీల కొరకు, పురుషుల కొరకు, వృద్ధులైన ప్రతి ఒక్కరి కొరకు నాయన ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రభువా ఇదిగో ప్రపంచ శాంతి కొరకు ప్రార్థిస్తున్నా, ఇజ్రాయెల్ దేశం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. యుద్ధ బీభత్సవాలు దూరపరచమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. అలాగే ప్రభువా యవనస్తుల వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో తోడుగుండండి. వివాహ వ్యవస్థలో తండ్రి నాయన ప్రవేశించడానికి నాయన ప్రార్థన కోరుకున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థిస్తున్నా. గర్భిణీ స్త్రీలు సుఖప్రసవం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నా. ఫార్మడీ పరీక్షలు రాస్తున్న బిడ్డలు, అనేక విధములైన పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలు జాయిము కొరకు ప్రార్థిస్తున్నాం. ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి నాయన బిడ్డల కొరకు ప్రభువా నీ సన్నిధిలో తండ్రి అడుగుచూ ఉన్నాం. కాబట్టి బిడ్డల యొక్క నేను ప్రయత్నాలు సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నా. వారి యొక్క అడ్మిషన్స్ కొరకు ప్రార్థన చేస్తూ ఉంటున్నా ప్రభువా. అలాగే ప్రతి కుటుంబాల్లో ఉన్నటువంటి నాయన వారి అవసరతలు ఎరిగిన దేవుడు, వారి ప్రార్థనలు ఆలకించి ప్రత్యుత్తరం దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి వారి హృదయాల్లో ఉన్న కలవరమును, భీతిని, భయమును, ఆందోళన దూరపరచుమని నీ పాద సన్నిధిలో ప్రార్థనలు చేస్తూ ఉంటూ ఉన్నాము తండ్రి. చల్లటి చక్కటి వాతావరణం కలుగు చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీ రెక్కల చోటన ప్రతి ఒక్కరికి భద్రత కలుగు చేయమని ప్రార్థిస్తున్నాను. నీ బిడ్డల యొక్క ప్రయాణాలలో తోడుకుని వెళ్ళమని ప్రార్థన చేస్తూ ఉంటూ ఉన్నా. దేవా మరి ఒకసారి నీ రాక ఆలస్యమైతే నా తండ్రి మరొక పునరుద్ధరణ ఆరాధన ద్వారా నిన్ను గణపరచటానికి ప్రతి కుటుంబమును కూడా ఎత్తి పట్టుకోమని ప్రార్థన చేస్తూ నాయన మా ప్రభుత్వం కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ఉంటున్నా. ప్రభువా ఇదిగో ఇంటర్వ్యూస్లో ఉన్నటువంటి బిడ్డలు నా తండ్రి, ప్రమోషన్స్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు, నేను విదేశాలు వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నటువంటి బిడ్డల కొరకు కూడా ప్రార్థన చేస్తూ ప్రతి వాని ప్రార్థన తగినటువంటి చక్కటి ప్రత్యుత్తరం దాయిచ్యమని మా ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా అయిన దినాహారము నేడు మా దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారముల అపరాధము క్షమించము. శోధనలోనికి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరము నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభువు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక. ప్రభువు నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నిన్ను కరుణించుగాక. ప్రభువు నీవే తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగు చేయునుగాక. ఆమేన్. 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 మేళనీయేచు దేవుని స్తుతించు సర్వ సృష్టియు నోతించు మోక్ష సైన్యము పితృపుత్ర శుద్ధాత్మల